హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకునే ముందు మనకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు ఉత్తర వైపు లేదా వాయువ్య డైరెక్షన్లో ఎందుకు కదులుతాయి అంటే మనకు ఉత్తర రాష్ట్రాల మీదే ఎందుకు ఎఫెక్ట్ చూపిస్తాయి, మరియు దక్షిణ భారతదేశం వైపు ఈ అల్పపీడనాలు ఎందుకు రావు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ అల్పపీడనాలు ఎప్పుడైనా మనకు నార్త్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు నార్త్ డైరెక్షన్ అంటే ఉత్తర దిశగా కదిలినప్పుడు మనకు ఒడిస్సా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర తెలంగాణ ఈ ప్రాంతాల మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే మనకు అల్పపీడనాలు ఎప్పుడైనా ఉత్తర దిశగానే కదులుతాయి, లేదా వాయువ్య డైరెక్షన్ అంటే మనకు పైకే వెళ్తాయి. ఈ అల్పపీడనాలు ఎప్పుడైనా మనకు నార్త్ డైరెక్షన్లోనే కదలడం వల్ల మనకు అంటే దక్షిణ రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అదే ఒకవేళ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే ఆంధ్ర మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఇప్పుడు వచ్చిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే అల్పపీడనం ఏర్పడింది. కానీ ఈ అల్పపీడనం మనకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నార్త్ డైరెక్షన్లో కదలడం వల్ల మనకు ఓన్లీ తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ దిగువ ఉన్న రాయలసీమ మీద లేదా దక్షిణ కోస్తాంధ్ర మీద తక్కువ ప్రభావం చూపిస్తుంది. 2024తో పోలిస్తే మనకు 2025లో జూలైలో తక్కువ వర్షపాతమే నమోదయ్యింది. దీనికి కారణం నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను. మనకు మాన్సూన్ ఈసారి బలహీనంగా ఉండడం, మరియు మాన్సూన్ మధ్యలో బ్రేక్ రావడం, ఇంకొకటి అల్పపీడనాలు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళడం, అందువల్ల ఈసారి జూలైలో తక్కువ వర్షపాతమే నమోదైంది. కానీ ఆగస్టులో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వర్షాలు ఆగస్టులో లోటు వర్షపాతం తీరిందని చెప్పుకుంటా. ఎందుకంటే ఆగస్టులో మనకి ఒక ఉపరితలావర్తనం మరియు అల్పపీడనం, దీని కారణంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ కొన్ని గ్రామాలు అంటే కొన్ని మండలాల్లో ఏదో ఒక గ్రామం మిస్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ఆగస్టులో మాత్రం 70 నుంచి 80% రైన్ఫాల్ నమోదైందనే చెప్తాను. ఎందుకంటే మనకు జూలైలో కొంచెం కరువు నెలలుగానే చెప్పుకుంటా. ఎందుకంటే జూలైలో తక్కువ వర్షపాతమై నమోదైంది 2025లో. కానీ సెప్టెంబర్లో మాత్రం వర్షాలు సమృద్ధిగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ కూడా పరిశీలిస్తే మనకు సెప్టెంబర్ నెలలో వర్షాలు జోరందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు ఈసారి లో ప్రెషర్స్ మరియు ఉపరితల ఆవర్తనాలు సెప్టెంబర్ నెలలో ఆగస్ట్ చివరి వారంలో మనకు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. ఇక రాయలసీమలో కూడా ఆగస్టులో యావరేజ్ రెయిన్ఫాల్ ఉంటుంది. కానీ సెప్టెంబర్లో అంటే 70-80% లోటు కవర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మనకు ఈసారి అల్పపీడనాలతోన ఉపరితల ఆవర్తనాలతో ఇంతవరకు 2025లో మాన్సూన్ వచ్చినప్పటి నుంచి మనకు ఇప్పటిదాకా అంటే మాన్సూన్ ఎప్పుడైతే మన భారతదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి మరియు ఇప్పుడు ఆగస్ట్ 15 అంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే అంటే ఈరోజు 15th వరకు చూసుకుంటే మనకు ఆగస్టులో సమృద్ధిగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసినట్టు మనకు మోడల్స్ అన్నీ క్లియర్ కట్గా చూపిస్తున్నాయి. కానీ సెప్టెంబర్లో మాత్రం మనకు తెలుగు రాష్ట్రాల మీద రైన్ఫాల్ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు సెప్టెంబర్ నెల అనేది తెలుగు రాష్ట్రాలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతులు అనేది మనకు సెప్టెంబర్ నెలలో మాత్రం రైన్ఫాల్ మీదే ఎక్కువ అంటే 70 నుంచి 80% రైన్ఫాల్ మీదే ఆధారపడతారు. ఇది అండి మనకు అల్పపీడనాలతో ఉపరితల ఆవర్తనాలతో ఎలా వర్షాలు కురిశాయి ఈ సంవత్సరం. ఇప్పుడు రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం. బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన ఏర్పడిన అల్పపీడనం అంటే
మనకు ఉత్తర కోస్తాంధ్రకి ఆనుకొని ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రస్తుతానికి ఉత్తర కోస్తాంధ్ర వైపు అంటే ఉత్తర కోస్తాంధ్ర, ఒడిస్సా సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో అంటే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో మనకు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాల్లో 15th, 16th, 17th, 18th ఈ డేట్ల మధ్య చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అరకు, పాడేరు, లంబసింగి మరియు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్, విజయవాడ, పల్నాడు, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో అంటే మనకు 13th నుంచి ఈరోజు 15th దాకా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యాయి. వచ్చే 4 రోజుల వరకు కూడా మధ్య కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మధ్య తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలు ఈ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలు చూసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఆసిఫాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా వరంగల్, కరీంనగర్ మరియు పెద్దపల్లి ఈ జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మధ్య తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్ మరియు సంగారెడ్డి ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో అంటే తక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం దక్షిణ తెలంగాణలో కనిపిస్తుంది. అది కూడా మహబూబ్ నగర్, వనపర్తి, సూర్యాపేట్, గద్వాల్ ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు అది కూడా సాయంత్రం వేళలో అక్కడక్కడ చాలా తక్కువ చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రాయలసీమ విషయానికి వెళ్తే రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో సాయంత్రం వేళలో చాలా తక్కువ చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో వర్షాలు పెద్దగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు లేవు ఇంకా. ఎందుకంటే మనకు అల్పపీడనం నార్త్ డైరెక్షన్లో ఉత్తర భారతదేశం వైపు వెళ్తుంది కాబట్టి ఉత్తర రాష్ట్రాల మీద వర్షాలు ఉంటాయి. కానీ రాయలసీమలో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే యావరేజ్ రైన్ఫాల్ అంటే ఆగస్టు యావరేజ్ రైన్ఫాల్ నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలో అది కూడా సాయంత్రం వేళలో చాలా తక్కువ చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా అన్నమయ్య, కడప, తిరుపతి, చిత్తూరు జిల్లాలో చాలా తక్కువ చోట్ల అది కూడా 1-2 ప్లేసుల్లో సాయంత్రం వేళలో ఒక మోస్తరు వర్షం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు అంటే దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వెళ్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చాలా తక్కువ చోట్ల అది కూడా 1-2 చోట్ల వచ్చే 4 రోజుల వరకు, వచ్చే 5 రోజుల వరకు వాతావరణ పరిస్థితి గమనిస్తే చాలా తక్కువ చోట్ల 1-2 చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు మైన్ రైన్ఫాల్ అంటూ ఉత్తర తెలంగాణ జిల్లాలు, తూర్పు తెలంగాణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం మనకు రాబోయే 5 రోజుల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ అల్పపీడనం మనకు ఉత్తర భారతదేశం వైపు వెళ్ళి వీక్ అయితే అప్పుడు మనకు వర్షాలు అనేవి మరి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 10 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే 10 రోజుల వరకు కూడా చూసుకున్నా మనకు ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 10 రోజుల వరకు కూడా మనకు పెద్దగా ఈ మార్పులేమి లేవు. ఎందుకంటే మనకు అల్పపీడనం ఉత్తర భారతదేశం వైపు వెళ్తుంది కాబట్టి మనకు దిగువ ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షాలే నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అండి వచ్చే 10 రోజుల వాతావరణ పరిస్థితి. మనకు న్యూట్రల్ కండిషన్స్ అంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో మనకు న్యూట్రల్ కండిషన్స్ మన భారతదేశంలో ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మనకు న్యూట్రల్ కండిషన్స్ ఈ సంవత్సరం కొనసాగుతున్నాయి. అందువల్ల రైన్ఫాల్ అనేది నార్మల్గానే నమోదవుతుంది. ఇంకా ఒకటి అల్పపీడనాలు ఉత్తర భారతదేశం వైపే
ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దిగువ ఉన్న ప్రాంతాల మీద ఈసారి యావరేజ్ అంటే 50 నుంచి 60 వరకు రైన్ఫాల్ నమోదైంది. ఇది అండి ఇవాల్టికి ఉన్న వాతావరణ పరిస్థితి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.